సార్. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు బిగినర్స్ జాయిన్ అవుతున్నారు ఇక్కడ అని చెప్పారు మీరు ఆల్రెడీ. సార్. సో బిగినర్స్ మరి ఇక్కడ ఒకేసారి వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ అప్లై చేస్తున్నారా ఏంటి? పేరెంట్స్కి ఏమో ఒక గోల్ ఉంటుంది, పిల్లలకేమో వేరే గోల్ ఉండొచ్చు, లేకపోతే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉన్న 1 or 2 years 3-4 years తర్వాత వాళ్ళకి మైండ్ చేంజ్ అవ్వచ్చు. మరి వాళ్ళకి ఎట్లా మీరు సజెస్ట్ చేస్తారు, ఎట్లా అడ్వైజ్ చేస్తారు? సార్ బేసికల్గా మనము ఎర్లీ ఏజ్ అంటే మనము అకార్డింగ్ టు ఏజ్ మనము స్పోర్ట్స్ని చూస్ చేయాలి. ఒకటి ఇప్పటికీ కూడా పేరెంట్స్కి చాలా విషయాలు తెలియదు. సో ఏంటంటే పర్టికులర్గా ఒకటే స్పోర్ట్ని స్టిక్ చేసి జీవితాంతం ఒకటే స్పోర్ట్లో పెడుతున్నారు, కానీ అది అసలు మంచిది కాదు అలా. సో అకార్డింగ్ టు ఏజ్ పిల్లలని ఫస్ట్ స్పోర్ట్స్లో పెట్టే ముందు వాళ్ళు అసలు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది మనకు ఒక అవగాహన ఉండదు. సో మనం ఒక 6 years పిల్లవాడిని తీసుకుంటే 6 years నుంచి ఒక 8 years వరకు ఎర్లీ ఏజ్లో మనము మినిమం వాళ్ళకి స్కేటింగ్ కానీ, లేకపోతే జిమ్నాస్టిక్స్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ ఇట్లా ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళకి జాయింట్స్ మీద ఇంపాక్ట్ ఉన్న స్పోర్ట్స్ని ఎక్కువ చూస్ చేయకూడదు. సో ఒక 6 years నుంచి తీసుకుంటే ఒక 12 years వరకు ఒక గర్ల్, ఒక 13 years వరకు బాయ్, అంటే అప్ టు మెచ్యూరిటీ వరకు కూడా వీళ్ళని మల్టిపుల్ స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయడం వల్ల వాళ్ళు ఓవరాల్గా డెవలప్ అవుతారు. సో మన దగ్గర జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే 6 years రాగానే ఒక ఫుట్బాలర్ అయినట్టుగా, లేకపోతే 6 yearsలోనే ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతాడు అనేది మనం ఒక కన్క్లూషన్కి రాకూడదు. పిల్లలని ఎప్పుడైతే 6 years నుంచి మనం 12 years వరకు మల్టిపుల్ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు ఓవరాల్గా డెవలప్ అవుతారు. అంటే ఇండివిజువల్ స్పోర్ట్స్లో ఆడడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో ఒక టీమ్ గేమ్ ఆడినప్పుడు వాళ్ళకి చాలా కాన్ఫిడెన్సు, ఆ కోఆర్డినేషను, టీంలో షేరింగు, సో డిసిజన్ మేకింగ్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. అంటే పిల్లలు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పోర్ట్ నుంచి ఒక్కొక్క క్వాలిటీ డెవలప్ అవుతుంది సార్. అందుకనే పిల్లలని ఎవ్రీ ఇయర్ 6 years నుంచి మొదలుకొని ఎవ్రీ 1 year 1.5 year ఒకసారి స్పోర్ట్ని చేంజ్ చేయడం మంచిది సార్, అప్ టు 13 years వరకు. సో 13 years తర్వాత మనము కొంత స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకొని, కోచెస్ హెల్ప్ తీసుకొని, సో వాళ్ళకి కొన్ని టెస్ట్లు ఆర్గనైజ్ చేసి వాళ్ళు అసలు ఎక్కడ ఫిట్ ఉన్నారు అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది సార్. కొన్ని జనరల్ టెస్టులు పెట్టచ్చు, కొన్ని స్కిల్ రిలేటెడ్ టెస్టులు పెట్టచ్చు. అంటే అప్పటి వరకు ఆడిన స్పోర్ట్స్ నుంచి కొన్ని స్కిల్స్ తీసుకొని వాటిని మనం అనలైజ్ చేసి అప్పటి నుంచి పర్టికులర్గా మనం ఒక స్పోర్ట్ని చూస్ చేసి ఒక సిస్టమేటిక్ వేలో ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకే. సో మీరు ఏమన్నారంటే 13 years వరకు పిల్లలకి ఛాయిస్ ఇవ్వాలంటారు మీరు? గేమ్ స్టిక్ అవ్వకుండా. సో 2-3 games కానీ అట్లీస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తే అందులో వాళ్ళు దేంట్లో స్కిల్ ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం చెప్తుంటారు. అవును సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో సిస్టమ్ మొత్తం గ్రో కాదు, ఆర్గాన్స్ ఇంకా డెవలప్ ఫుల్ మెచ్యూర్డ్ కావు, బోన్స్ ఇంకా మెచ్యూరిటీ రాదు. సో బోన్ మెచ్యూరిటీ రాకముందు వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న స్పోర్ట్స్ని చూస్ చేయొద్దు. ఎందుకంటే స్కేటింగ్లో బాడీ వెయిట్ అనేది ఇది రోలింగ్ ఎఫెక్ట్ కదా, జాయింట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. అట్లనే స్విమ్మింగ్లో కూడా బాడీ వెయిట్ అనేది వాటర్లో ఫ్లోట్ అవుతుంది. సో దెర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ జాయింట్స్ అండ్ సిస్టమ్ కదా. సో సైక్లింగ్ కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ని ఎర్లీ ఏజ్లో చూస్ చేయాలి సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ సార్.